వీల్ అలైన్మెంట్ టెక్నీషియన్ కోసం అయితే ఎదుగుతున్నాను నేను. ఆల్రెడీ ఇంతకుముందు ఒక 3-4 దాకా చూశాను. సో వాళ్ళతో నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు. ఒకడేమో ఒక జస్ట్ అట్లా కార్ని చూసి అన్న అలైన్మెంట్ బాగుంది అంటాం. ఇంకొకడైతే 4 టైర్లు బ్యాలెన్సింగ్కి వస్తే 2 టైర్లు చేయడం, మిగతా 2 టైర్లు వదిలేయడం. ఇప్పుడు మేమైతే కస్టమర్కి ఛార్జ్ చేస్తున్నాము, మళ్ళీ ఛార్జ్ చేసినప్పుడు మా వాడు కూడా పర్ఫెక్ట్గా చేయాలి. సో వాడిని తీసేసినాము. దాని తర్వాత ఇంకొకడికైతే కార్ ఏదో తెలియదు కానీ అలైన్మెంట్ చేస్తాడు. ఇంకొకడు ఎఫిషియెంట్గా వర్క్ చేయకుండా ఎక్కువ అబ్సెంట్స్ ఇవన్నీ ఉంటుండే అనమాట. సో వీళ్ళందరినీ తీసేసినాను. కొన్ని రోజులు అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ చేయకున్నా పర్లేదు, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేయాలి అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ అని చెప్పేసి ఆపేసుకున్నా నేను. అండ్ ఇప్పుడైతే టెక్నీషియన్ కోసం అయితే చూస్తున్నాను. శాలరీస్ వచ్చేసి నా దగ్గర 25,000 నుంచి 35,000 వరకు ఇద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ సీనియర్ ఉంటే, మంచి ఎక్స్పీరియన్స్డ్ ఉండి నేను ఇచ్చిన టార్గెట్స్ మంచిగా పర్ఫెక్ట్గా రీచ్ అయితే ఇంకా ఎక్కువ కూడా శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.